బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై పడబోతోంది. అవును, రాష్ట్రంలోని మద్యం ప్రియులపైన అయితే ఈ వేసవిలో అయితే ధరల యొక్క బాంబు పడబోతోంది. మరి మద్యంతో పాటుగా కూడా బీర్ల యొక్క ధరలు మే నెలలో పెరిగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇరాన్ యొక్క యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులకు తోడుగా ఇక రాష్ట్రంలో కూడా మద్యం యొక్క ధరల పెంపు గడువు అయితే ఇప్పటికే పూర్తవడం అయితే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలను అయితే సమీక్షిస్తారు. అయితే చివరిగా 2023 మే నెలలో అయితే ధరలను పెంచగా ఇక నిబంధనల ప్రకారం అయితే 2025 మే నెలలో మళ్ళీ ధరలను సమీక్షించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయింది. మరో పక్క కూడా యుద్ధం వల్ల అయితే అంతర్జాతీయంగా నేచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క సరఫరా కూడా ఆ వ్యవస్థ యొక్క దెబ్బతినడంతో అయితే మద్యం యొక్క సీసాల ఉత్పత్తి అయితే ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి అలాగే సరఫరా వ్యవస్థలలో అంతరాయాల కారణంగా ఇక అంతరాయాలు అయితే తీవ్ర రూపంగా దాల్చాయి. మరి పరిశ్రమ యొక్క వర్గాల సమాచారం ప్రకారం కూడా ఇక సహజ వాయువు కొరత వల్ల కూడా అయితే గాజు సీసాల యొక్క తయారీ యూనిట్లో ఉత్పత్తిని అయితే తగ్గించుకున్నట్లే తెలుస్తోంది. మరి కొన్ని యూనిట్లు అయితే ఇప్పటికే పూర్తిగా మూతపడ్డట్లు తెలుస్తోంది. ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో అయితే ఉత్పత్తి ఏకంగా 40% పడిపోయినట్లు తెలుస్తోంది. మరి ఫలితంగా అయితే ఖాళీ సీసాల యొక్క ధరలు 20% వరకు కూడా పెరిగాయి. మరి ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని చెప్పేసి అయితే వెంటనే మద్యం యొక్క ధరలను పెంచాలని డిస్టిలరీ యజమానులు అయితే మరి ప్రస్తుతం ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉన్నారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసినటువంటి తయారీదారులు మద్యం యొక్క ధరలను 12 నుంచి 15% వరకు కూడా పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల యొక్క పెంపునకైతే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అంశంపైన ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఓ రిటైర్డ్ జడ్జితో కూడినటువంటి జ్యుడిషియల్ కమిటీని కూడా నియమించింది. మరి ఆ కమిటీ ధరల యొక్క పెంపు అంశాన్ని అయితే లోతుగా పరిశీలిస్తుంది ప్రస్తుతం. మరి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు మద్యం తయారీ వ్యవస్థ సంస్థల నుంచి వచ్చినటువంటి ఏవైతే విజ్ఞప్తుల నేపథ్యంలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంపుగా అయితే ఖాయంగానే కనిపిస్తూ ఉంది. మరి అయితే మద్యం యొక్క పెంపును 5 స్లాబులుగా అయితే విభజించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి బాటిల్ సైజు 90 ml, ఇక 180 ml, 375 ml, 750 ml, ఇక అదేవిధంగా బ్రాండు ప్రైజ్ రేంజ్ స్లాబ్లలో అయితే కాస్ట్ లిక్కరు, ఇక మిడ్ రేంజ్ ప్రీమియర్ బ్రాండ్స్ ఏదైతే ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని అయితే ధరల పెంపునకైతే కసరత్తులు జరగవచ్చు. అయితే రిటైర్డ్ జడ్జితో ఆయన నేతృత్వంలోని కమిటీ అయితే ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో అయితే కొత్త ధరలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీర్ల విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం అయితే బీర్ల ధరలను 15% పెంచింది. అయితే ప్రస్తుతం సీసాల యొక్క కొరతకు తోడు అల్యూమినియా క్యాన్ల ధరలు కూడా అయితే పెరగడంతో బీర్ల ధరలను మళ్ళీ పెంచాలని అయితే కంపెనీలు కోరుతా ఉన్నాయి. వేసవిలో బీర్లకు డిమాండ్ 30% వరకు కూడా పెరుగుతున్నటువంటి తరుణంలో సరఫరా మాత్రం ప్రస్తుతం 20% మేర తగ్గడం అయితే మార్కెట్ కొరతకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొరత కనిపించకపోయినా కొన్ని వర్గాల్లో అయితే సరఫరా ముందు ఏదైతే ముగుస్తున్నట్లయితే సమాచారం తెలుస్తోంది. మరి ఏటా 40,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చేటువంటి మద్యం రంగం పైన యుద్ధ ప్రభావం అధికారులను అయితే కలవరపెడుతోంది. మరి సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి అయితే ఎక్సైజ్ శాఖ భావిస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధం రాష్ట్రంలోని మందుబాబుల జేబులకైతే చిల్లు పెట్టబోతోంది.